ప్రియులారా, మరి చదవబడినటువంటి వాక్య భాగము గలతీలకు రాయబడినటువంటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనము నుండి మరి ఆఖరి వరకు మనం చదువుకుని ఉన్నాం. మరి గడిచిన దినముల్లో మరి అపోస్తలుడైనటువంటి పౌలు గలతీ సంఘాన్ని హెచ్చరిస్తూ ఒక మాటను రాశాడు. ఏంటది అంటే 7వ వచనము 8వ వచనం యొక్క సారాంశమును మనము ఈ స్లైడ్లో మనం చూడగలుగుతాం. ఎవరైనా ఒక వ్యక్తి కానీ లేదా దేవదూతే కానీ నేనే కానీ లేకపోతే నా సహచరుడు కానీ మరి ఎవరైనాను సరే ఈ సువార్త కాక మరి యొక్క సువార్తను గనక తీసుకుని వస్తే, అనగా క్రీస్తును గూర్చినటువంటి వార్త గాక మరి యొక్క వార్త ఏదైనా నేనే కానీ నా తోటివారి కానీ లేదా పైనుండి ఒక దేవదూత వచ్చి ఇది ఒక కొత్త సువార్త అని చెప్పినా సరే, మరొక వ్యక్తి ఎవరైనా సరే మత పెద్దలుగా ఎవరో చెప్పినా సరే దాన్ని మీరు అంగీకరించొద్దు. అలాంటి చెప్పేటువంటి వారు ఎలాంటి వారితో పోల్చాడంటే శాపగ్రస్తుడు అవుతాడు అనేటువంటి మాట మనము పోయిన వారంలో ధ్యానం చేస్తున్నాం. ఈ దినము మరికొన్ని విషయాలు కొంచెం ఇంకా మనం చదువుదాం. 2 పర్యాయములు అతడు ఈ మాటను చెప్పాడు. 8వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 9వ వచనంలో కూడా ఇదే భాగాన్ని మనం చూస్తున్నాం. అతడు శాపగ్రస్తుడవుతాడు అని 2 వచనాల్లో కూడా రాయబడింది. ఏదైనా బైబిల్లో మరి ఒకటి కంటే ఎక్కువ సార్లు రాయబడినటువంటి మాట ఉంటే దాన్ని మనం ఎలా తీసుకోవాలంటే అది కొంచెం ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి వాక్యము అని మనం గమనించాలి. కాబట్టి ఒకటే మాటని 2 సార్లు చెప్పడంలో అతని యొక్క ఆంతర్యం మనం చూస్తాం. ఇది చాలా ప్రమాదకరమైంది. క్రీస్తు సువార్తను గనక ఎవరైనా సరే చెరపగోరినా, దానిలోకి ఏదైనా కలిపినా, దానిలో నుండి ఏదైనా తీసివేసినా సరే అతడు మరి శాపగ్రస్తుడవుతాడు. భిన్నమైన సువార్త, మేమందించిన సువార్త కాక మరొక సువార్తను ఎవరు ప్రకటించినా సరే అతడు శాపగ్రస్తుడవుతాడు అనేటువంటి మాట మరి అతడు రాస్తా ఉన్నాడు. ప్రియులరా, అయితే మరి పౌలు మీదకి కొన్ని ఆరోపణలు చేయబడ్డాయి. ఏంటంటే, మేము సువార్తని మార్చేస్తున్నామని నువ్వు అంటున్నావు, కానీ నీవే సువార్తని మార్చేసావు అని పౌలు మీద మరి కొంత తప్పుడు ఆరోపణలు కూడా చేశారు. మేమే కరెక్టు, నువ్వు చెప్పిందే తప్పు, లేకపోతే నువ్వే సువార్తని వక్రీకరించి చెప్తున్నావు అనేటువంటి మాట మరి చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఆ తప్పుడు మరి ఆపాదింపబడినటువంటి కొన్ని ఉద్దేశాలు ఏంటంటే, మనుష్యులు దయను సంపాదించగోరుతున్నావు నువ్వు, మనుషులు ఆమోదయోగ్యమైనటువంటి సువార్తను చెప్పడం కొరకు నువ్వు ప్రయత్నిస్తున్నావు అనేటువంటి ఒక తప్పుడు ఆరోపణ పౌలు మీద మోపబడింది. అందుకనే దానికి కౌంటర్ ఇస్తూ పౌలు ఈ విధంగా రాస్తా ఉన్నాడు. ఏంటంటే 10వ వచనం 1వ అధ్యాయము గలతీ 1వ అధ్యాయము 10వ వచనము. ఇప్పుడు నేను మనుష్యులను దయను సంపాదించగొనగోరుచున్నానా? అంటే నేను ఎవరి దయను సంపాదించాలని నేను ప్రయత్నిస్తున్నాను, మనుష్యుని దయను సంపాదించాలని నేనేమన్నా ప్రయత్నం చేస్తున్నానా అని ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఎందుకు మరి ఈ విధంగా మరి అంటా ఉన్నాడంటే, నేను మనుష్యుల దయను ఏమాత్రము నేను సంపాదించుకోవడానికి నేను ఆశపడతలేదు, అది నా కోరిక ఎంత మాత్రము కూడా కాదు అన్నట్లుగా చెప్తూ రెండో భాగంలో అంటున్నాడు, దేవుని దయను సంపాదించుకొన చూచుచున్నానా అనేటువంటి మాట. అంటే దేవుని దయ పొందాలనేటువంటి కోరిక మనం చూస్తూ ఉన్నాం. దేవుని దయను సంపాదించాలి అనేటువంటి కోరికతో కొంతమంది పనిచేస్తూ ఉంటారు అండి. అంటే చూడండి, ఉదాహరణకు మనం చూస్తే కొంతమంది ఇప్పటి కాలంలో ఒక చిన్న దానం ఏదైనా చేస్తే
అంటే ఏదైనా దానం చేస్తే దానికి రకరకాల రీతిలో వారిని ఫోటోలు తీసి దానం చేస్తున్నట్లుగా దాన్ని సోషల్ మీడియాలో పెట్టి ప్రజలందరూ యొక్క దృష్టి వారు పొందాలి అన్నట్లుగా, ప్రజలందరి చేత మెప్పు పొందాలి అనేటట్లుగా కొంతమంది ప్రయత్నం చేస్తారు. మనుష్యుల యొక్క దయను పొందాలి అనేటువంటి వారు, వారు చేసినటువంటి మంచిని ప్రజలందరూ మెచ్చుకోవాలి, ఇతడు మంచోడు అని అనిపించుకోవడానికి ఆ రకమైనటువంటి స్థితి కొనసాగిస్తూ ఉంటారు. అలాగే దేవుడి దయను కూడా పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ప్రజలు. అంటే మనుషులు చేసే చాలా వరకు భక్తి దేని కొరకంటే, దేవుడు నా భక్తికి మెచ్చి నువ్వు చేసిన భక్తికి నేను మెచ్చాను, నీకేం వరం కావాలో కోరుకో అని దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు అన్నట్లుగానే ప్రజలందరి యొక్క భక్తి ఈ దినాల్లో ఉంటా ఉంది ప్రియులరా. కాబట్టి మన భక్తి దేవుడు ఏదో దీవిస్తాడని లేదా దేవుడు ఆశీర్వదిస్తాడనేటట్లుగా మనము భక్తి చేయకూడదు అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోబు రాసినటువంటి గ్రంథంలో ఈ విధంగా మనం చూస్తాం. యోబు గ్రంథంలో 41వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదివితే, నేను తిరిగి ఇవ్వవలసి ఉండునట్లు నాకెవడైనను ఏమని ఇచ్చినా ఆకాశము క్రిందనున్నవనియు నావే కదా. పోయిన వారంలో కూడా ఇది మాటను మనము కొంత ధ్యానం చేస్తాం. ఏంటంటే, నాకన్నా ముందుగా ఇవ్వగలిగినటువంటి వాడు ఎవడు లేడు అనేటట్లుగా ప్రభు తెలియపరచడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుని యొక్క ఆమోదం కొరకు, అంటే మనుషులు చేసేటువంటి స్థితి కానీ లేదా మనుషులు ఇచ్చేటువంటి అర్పణలు కానీ అవన్నీ దేని కొరకు మనుషులు ఇస్తూ ఉన్నారంటే, మనుషుల్లో ఆ ఆలోచన ఉండిపోయింది. ఏ ఆలోచన? నేను దేవునికి ఇస్తే దేవుడు నాకు ఇస్తాడు. అంటే ఇప్పుడు మానవుల యొక్క మైండ్ సెట్లో చాలా వరకు ఇప్పుడు నాకు లేవు, డబ్బులు లేవు, కాబట్టి నేనేం చేయాలా? నాకు డబ్బులు రావాలంటే నేను ఏదో ఒక రకంగా నేను ప్రభువుకి ఇస్తే ప్రభు తిరిగి నాకు ఇస్తాడు. ఇందులో ఏ ఉద్దేశంతో మనం ఇస్తా ఉన్నాం? నిజంగా ప్రభువు మీద ఆశతోటి, లేకపోతే ప్రభు యొక్క సేవా పరిచర్య కొరకు ఇద్దాం, లేకపోతే నిజంగా దేవుడు మన చేసి ఎంతో ఇచ్చాడు, ఆయనకి ప్రతిగా మనం ఏమీ ఇవ్వలేకపోతున్నాం అనేటట్లుగా మనం ఇస్తున్నామా? లేదా మనకు లేవు కాబట్టి మనం ఇస్తే ప్రభు మరలా తిరిగి అన్ని రెట్లతో మనకిస్తాడు కాబట్టి అన్ని రెట్లు మనం సంపాదిద్దాం అన్నట్లుగా ప్రభు యొద్ద నుండి ఆశించి ఇది మనం ఇస్తున్నామా అనేటువంటిది జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ అపోస్తలుడైన పౌలు కూడా, నేను చేసే నా బోధలన్నీ కూడా ప్రభు ఏదో నేను ఇలా చేస్తే ఆయన నన్ను దీవిస్తాడు, ఇలా చేస్తే నన్ను ఆశీర్వదిస్తాడు అన్నట్లుగా నేనేమీ ప్రకటన చేయట్లేదు. నేను చేసే సువార్త కూడా ప్రభు నన్ను ఆశీర్వదిస్తాడు, ప్రభు నన్ను దీవిస్తాడు, ఎందుకంటే నేను ఆయన పనిలో ఉన్నాను అనేటట్లుగా. చాలామంది ఈ రకంగా మనం అంటే ఇవ్వడం కోసమే కాదు, ప్రభు కోసం చేసే పనిని బట్టి కూడా ప్రతిఫలం ఆశించేటువంటి వారు ఉన్నారు. ప్రభు నన్ను చేయమన్నాడండి, ఆయన నేను చేస్తే ఆయన నన్ను దీవిస్తాడు, ఆయన నన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుని దయను మనము సంపాదించుకొని చూడడానికి మనం ఏ విధంగా ప్రయత్నించినా ఆయన దయను మనం ఏదో ఒకటి చేసి సంపాదించలేం. ఏదో ఒకటి చేసి ప్రభు దయను మన మీద వచ్చేటట్లుగా, ప్రభు ఫోకస్ అంతా నా మీద ఉండేటట్లుగా నేను చేసే కార్యాలు వేటి వల్ల కూడా ప్రభు దృష్టి నా మీదకి వచ్చేటట్లుగా నేనేమీ చేయలేను. అది ప్రభు దృష్టిలో అదంతా వ్యర్థం. ఆయనే ప్రజలందరినీ చూసేవాడు, ప్రజలందరినీ ఏలేవాడు, ప్రజలందరినీ ఆయన దీవించేవాడు, ఆశీర్వదించేటువంటి వాడు. అందుకనే కృప పొందడం పోయిన వారంలో కూడా చెప్పాం. కృప మరి క్రైస్తవులకు అత్యధికమైనటువంటి ఆశీర్వాదంగా కృపను మనం చూసాం. ఆ కృప పొందిన వారికే మరి ఆ ప్రభు యొక్క దీవెనలు, మేలు
పొందుకున్నటువంటి వారితో సమానం అన్నట్లుగా మనం కృపను గురించి కూడా నేర్చుకుని ఉన్నాం ప్రియులరా. అయితే ఇక్కడ నేను మనుషులనేమి సంతోషపెట్టడానికి నేను చూడట్లేదు. వారి దయ నా మీద రావాలనేటువంటిది దాంతో నేను చేయట్లేదు. రెండవది, నేను దేవుని దయను కూడా ప్రభు ఇది చేస్తే ప్రభు నాకు అది చేస్తాడు అన్నట్లుగా కూడా నేను ఈ సువార్తను నేను ప్రకటించట్లేదు అనేటట్లుగా మరి అతను రాస్తా ఉన్నాడు ప్రియులరా. మూడవది, మనుష్యులను సంతోషపెట్టాలనేటువంటి ఆ కోరిక నాకు ఏమాత్రము లేదు అనేటువంటిది అతడు తెలియపరుస్తూ ఉన్నాడు ప్రియులరా. ఎందుకంటే ఇది వరకుడు దినాల్లో మరి ప్రజలు లేదా ప్రాముఖ్యంగా యోధా మతములో ఉన్నటువంటి ఆ పెద్దలందరూ కూడా మనుష్యుల దయ కొరకు వారు బ్రతికినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మరి చూడండి, అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయమును మనం చూస్తే, అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయము 3 నుండి 5 వచనాలు మనం చదువుదాం. అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు. నేను కిలికియాలోను తార్సులోను పుట్టిన యూదుడను. అయితే ఈ పట్టణములో గమలీయేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్టయందు శిక్షితుడనై మీరందరూ నేను ఉన్న ప్రకారము దేవుని గురించి ఆసక్తుడనై ఉండి ఈ మార్గములో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాల్లో వేయించి మరణమున వరకు హింసించితిని. ఇందుని గురించి ప్రధాన యాజకుడు నాకు సాక్షుల ఎదురు ఉన్నారు. సహోదరుల యొద్దకు పత్రికలు తీసుకుని దమస్కులోని వారు కూడా బంధించి దండించుటకై యెరూషలేమునకు తేవలనని అక్కడికి వెళుతుని. ఇతని యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, మరి కిలికియాలో తారస్సులో పుట్టినటువంటి ఈ పౌలు మరి ఆ పట్టణములో మరి చక్కని మరి ప్రతిభావంతుడైనటువంటి గమలీయేలు అనేటువంటి ఒక మత పెద్ద దగ్గర అతని పాదముల యొద్ద ఇతడు పెరిగాడు. మరి ధర్మశాస్త్ర సంబంధమగు నిష్టలన్నిటినీ కూడా ఇతడు క్షుణ్ణంగా నేర్చుకుని శిక్షణ పొందినటువంటి వాడై, మరి దేవుని గూర్చిన ఆసక్తి మరి ధర్మశాస్త్రములో ఏ విధంగా బోధింపబడిందో ఆ బోధల యందు ప్రభావితం చెందినవాడై ఈ మార్గములో మరి క్రీస్తును అనుసరించినటువంటి వారిని చంపడం కొరకు, వారిని హింసించడం కొరకు నేను ఎంతగానో ప్రయాసపడినటువంటి స్థితి అని అతని గురించి చెప్తా ఉన్నాడు ప్రియులరా. కాబట్టి నేను మనుషులను మెప్పు పొందాలని నేను ఏమాత్రము నేను ఇది వరకు మతములో ఉన్నప్పుడు, యోధా మతములో ఉన్నప్పుడు నేను ఆ విధంగా చేశాను. యోధా మతం నా వంట పట్టింది. నా నిలువెల్లా కూడా నరనరాల్లో యోధా మతం జీర్ణించుకుపోయిన కారణం చేత యోధా మతానికి వేరుగా ఎవరు వచ్చినా సరే వాళ్ళని హింసించడానికైనా చంపడానికైనా నేను వెనతిరగలేదు అనేటట్లుగా అతడు చెప్పుకొస్తా ఉన్నాడు. అంటే అంత నిష్ఠతతోటి, మతం ఎడల పిచ్చితోటి మరి ఇతడు ముందు ప్రవర్తించినటువంటి తీరును మనం చూస్తున్నాం. యోధా మతం అంటే అంత ఆరాధించినటువంటి వ్యక్తిగా ఈ పౌలును సౌలుగా ఉన్నప్పుడు ఇతని గురించి మనం చూసాం. అయితే దేవుడు అతన్ని మార్చిన తర్వాత, మతం అనేటువంటి పిచ్చి నుండి ఇతడు బయటికి వచ్చిన తర్వాత, క్రీస్తు మార్గాన్ని అవలంబించిన తర్వాత అతడు ఈ మాటలు రాస్తున్నాడు. ఏంటంటే, నేను మనుషుల దయను నేను సంపాదించడానికి నేను ప్రయత్నిస్తలేదు, దేవుని దయను కూడా నేను సంపాదించడానికి నేను ఇష్టపడతలేదు. మనుషులను మరి సంతోషపెట్టగోరుచున్నానా అని ప్రశ్న వేస్తూ, నేనెప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోదును. మరి మనుషులను సంతోషపెట్టడమే వారి జీవితం అన్నట్లుగా మరి యోధా మత పెద్దలు మరి వారు చూస్తూ ఉండేవారండి.
యోహాను సువార్తలో మనము చూస్తే 12వ అధ్యాయము 43వ వచనాన్ని మనం చదువుదాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 43వ వచనము. వారు దేవుని మెప్పు కంటే మనుష్యుల మెప్పును ఎక్కువగా ఆపేక్షించితిరి. ఎవరి కొరకు ఈ మాట రాయబడుతుందంటే యూదుల కొరకు లేదా యూదా మతస్థుల కొరకు ఈ మాట రాయబడుతుంది. వీళ్ళు మత పెద్దలు చేసినటువంటి జీవిత విధానం ఎలా ఉండిందంటే దేవుని మెప్పు కంటే, అంటే దేవుణ్ణి మెప్పించడం కంటే వాళ్ళకి ప్రధానమైనది ఏంటంటే మనుష్యులను మనం మెప్పించామా లేదా అనేటువంటి విధానంలో వాళ్ళు జీవించినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ దినాల్లో కూడా మరి ప్రస్తుత దినాలను మనం పరిశీలన చేసినట్లయితే క్రైస్తవంలోని అధికమైనటువంటి వ్యక్తుల యొక్క బోధలు దేవుని వాక్యానుసారము కన్నా ప్రజలకు ఏది ఇష్టమో, ప్రజలు ఏది ఇష్టపడతారో దాన్నే ప్రకటించేటువంటి వారుగా ఉన్నారు. ప్రజలని నవ్వించడం, ప్రజల్ని సంతోషపెట్టడం, ప్రజల్ని ఆనంద పెట్టించి వారు ఏదో మరి ఒక రిక్రియేషన్ సెంటర్ లాగా చూడండి, దీనికన్నా మరి సంతోషమైనకరమైన బయట లేవండి. నవ్వించడానికి, ఆనందపడడానికి, విజిల్లేసి గంతులేయడానికి ఉన్నాయి కదా, రకరకాల మార్గాలు ఉన్నాయి. కానీ దేవునికి మెప్పు కలిగేటట్లుగా లేకపోతే దేవుడు వాక్యము ఉన్నది ఉన్నట్లుగా బోధించేటువంటి వారి కన్నా మనుష్యులను సంతోషపెట్టాలనుకునేటువంటి వారే ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అందుకనే పౌలు అంటున్నాడు, నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనే కానే కాదు. ఒకవేళ అలా గనక మనుషులను సంతోషపెట్టేటువంటి వాడనే అయితే నేను క్రీస్తు దాసుడినే కాదు, దేవునికి పరిచారకుడినే కానే కాదు అనేటువంటిగా మరి అతడు కళాఖండిగా ఈ మాటను తెలియపరుస్తూ ఉన్నాడు ప్రియుల. కాబట్టి మరి క్రీస్తు స్వార్థ ఏదైతే లక్ష్యముతో మరి అతడు పనిచేస్తున్నాడో ఆ లక్ష్యమే మరి నన్ను నడిపిస్తుంది. ఏ రకమైనటువంటి మరి ఆ ప్రలోభకి నేను లొంగట్లేదు. మనుషులను సంతోషపెట్టడానికి కానీ, దేవుని దయ పొందాలని కానీ నేను ఈ పని ఏమీ చేయట్లేదు అనేటువంటి మాట అతడు తెలియపరుస్తూ ఉన్నాడు ప్రియులరా. కాబట్టి ఈ ధర్మశాస్త్రమును మరి ఏమాత్రము నేను అందులోండి వచ్చిన వాడినే కాబట్టి అది పాటించవసరం లేదు. క్రీస్తు కృపను బట్టే మనిషి, ఒక వ్యక్తి రక్షింపబడతాడు అన్నట్లుగా తన జీవితం సాక్ష్యమును బట్టి అతడు తెలియపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. ఎందుకు ఇలాంటి తప్పుడు ఆరోపణలు లేకపోతే ఇతని మీద మోపబడిందంటే, ఒకసారి మరి అపోస్తలుడైన పౌలే అన్యులైనటువంటి వారికి అనగా యూదాయేతరులకు అనగా నాన్ జ్యూస్ కాని వారికి, యూదులు కానివారు అనగా అన్యులైన వారికి ఇతను ప్రకటించిన బోధ ఎలా ఉండిందంటే, మీరు సున్నతి పొందనవసరం లేదు అనేటువంటి ఆ విధానంలో ఇతనికి వారందరికీ బోధించాడు. సున్నతి పొందనవసరం లేదు అనేటువంటి మాటలు చెప్తూ యూదులకు వచ్చేసరికి ఒక చోట మరి 6వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా మనం చదివితే యూదుల కొరకు సున్నతి పొందమని సిఫారసు చేసినట్లుగా మరి అక్కడ మనం చూస్తూ ఉన్నాం. సున్నతి పొందమని రాసినట్లుగా మనం చూస్తాం. మరి ఇక్కడ 2 రకాలుగా బోధిస్తున్నాడు. వాళ్ళకేమో సున్నతి అవసరం లేదని వారికి బోధిస్తున్నాడు, వీళ్ళకేమో సున్నతి పొందమని వీళ్ళకి బోధిస్తున్నాడు. అసలు ఏది రైటు? ఇతనే 2 రకాలుగా బోధిస్తున్నాడు. మళ్ళీ మేము సువార్తని వక్రీకరించామని మాకు ఈ విధంగా శాపగ్రస్తుడని పేర్లు పెడుతున్నాడు అని ఇతని కొరకు మరి కొన్ని తప్పుడు ఆరోపణలు మరి ఇతని కొరకు రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియుల. కాబట్టి ఈ మాటలను జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. ఏంటి సున్నతి పొందడము? యూదులనేమో సున్నతి పొందాలి అని, యూదేతరులను గ్రీకు వారిని లేదా అన్యులైనటువంటి వారిని సున్నతి పొందవసరం లేదని 2 రకాలుగా ఈయన బోధించడం వెనక ఆంతర్యం ఏంటి అనేటువంటిది మనం ఆలోచన చేద్దాం. యూదుల విషయానికి ఎందుకు సున్నతి పొందాలి యూదులు అని
అపోస్తలుడైన పౌలు మరి రాశాడు అనేది మనం ఆలోచన చేస్తే చూడండి, యూదులకు మూల మూలం ఎక్కడి నుండి ప్రారంభమైంది యూదులకు అంటే అబ్రహాము దగ్గర నుండి ప్రారంభమైంది. అబ్రహాము, అతని కుమారుడైన ఇస్సాకు, ఇస్సాకు కుమారుడైన యాకోబు, యాకోబుకు పుట్టినటువంటి కుమారులు వారందరూ ఇశ్రాయేలీలు. ఆ విధంగా వారందరూ కూడా యూదులుగా మరి తర్వాత పిలువబడ్డారు. అయితే ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే ఈ ఇశ్రాయేలీలు దేవుడు ఒక కట్టడ అబ్రహాము దినముల నుండి వారికి అబ్రహాముదికి ఒక ఏమంటాం వాగ్దానము చేశాడు దేవుడు. ఏంటి ఆ వాగ్దానము? 2 విషయాల గురించిన వాగ్దానము. నీ సంతానమునకు ఈ దేశాన్ని స్వాస్యంగా నేను ఇస్తాను అని. నీ సంతానానికి ఈ దేశాన్ని వాగ్దానముగా స్వాస్యంగా ఇస్తానని ఒకటి సంతానమని, రెండోది దేశాన్ని దేవుడు వారికి వాగ్దానం చేశాడు. అయితే ఇప్పుడు మనం ఆలోచన చేస్తే అబ్రహాము ఆ దేశములో గనక వెళ్ళాలి అంటే అబ్రహాముతో ఉన్న వారందరూ కూడా ఏం చేయమని ఒక ఆజ్ఞ ఇచ్చాడంటే దేవుడు, నీ సంతతి వారందరూ కూడా సున్నతి పొందాలి అనేటువంటి ఒక ఆజ్ఞ దేవుడు ఇచ్చాడు. అయితే అబ్రహాము ఏదైతే ఆజ్ఞను పొందాడో లేకపోతే ఆ వాగ్దానాన్ని పొందాడో ఆ వాగ్దానాన్ని నమ్మాడు. అందుకనే 15:6లో మనం చూస్తాం, దేవుడు చెప్పిన సంగతులన్నిటినీ కూడా, ఆ విషయాలన్నిటినీ, వాగ్దానములన్నిటినీ అబ్రహాము నమ్మాడు. కాబట్టి అది అతనకు నీతిగా ఎంచబడింది. మొదట నమ్మాడు, నమ్మకాన్ని బట్టి అతడు నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. తర్వాత 17వ అధ్యాయములో అతడు ఏం చేశాడంటే అతనికి ఉన్నటువంటి వారందరినీ కూడా తీసుకుని వచ్చి సున్నతి చేయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, 17వ అధ్యాయము ఆదికాండము 17వ అధ్యాయము 23వ వచనము. అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇస్మాయిలును తన ఎంట పుట్టిన వారందరినీ, తన వెండితో కొనబడిన వారందరినీ, అబ్రహాము ఇంట మనుష్యులలో ప్రతివానిని పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే వారి వారి గోప్యాంగ చర్మము సున్నతి చేసెను. ఇక్కడ మనం చూస్తే ఆ దినమందే దేవుడు ఏ దినాన్న వాగ్దానం చేశాడో ఆ దినమందే అబ్రహాము దేవుడి మాటను నమ్మి, దేవుడు నా సంతానానికి ఈ దేశాన్ని స్వాస్యంగా ఇస్తాడు అని నమ్మి అతనికి పుట్టిన కుమారులను ఇస్మాయిల్ కానీ, వెండితో కొనుక్కున్నటువంటి ఆ పనివారిని కానీ, స్లేవ్స్ని కానీ, మరి ఇంట నుండినటువంటి వారందరినీ కూడా ఆ దినమందే సున్నతి చేయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ కార్యము దేన్ని సూచిస్తుంది? అబ్రహాము సున్నతి, తన పుట్టిన వారందరికీ సున్నతి చేయించినటువంటి ఈ యాక్ట్ ఏదైతే ఉందో, ఈ క్రియ ఏదైతే ఉందో దేన్ని సూచిస్తుంది? ఇదంటే దేవుని వాగ్దానంపై అబ్రహాముకున్న నమ్మకాన్ని సూచిస్తుంది. ఈ దేశాన్ని దేవుడు నాకు ఇస్తానని వాగ్దానం చేశాడు, ఖచ్చితంగా ఆయన ఇస్తాడు అని నమ్మి చేయమన్నాడు. ఆ దేశానికి నువ్వు వెళ్ళాలంటే, ఆ దేశాన్ని నీవు స్వాస్యం చేసుకోవాలి, స్వాస్యంగా నీవు పొందాలి అంటే నీ పుట్టిన వారందరూ కూడా ఈ సున్నతిని పొందాలి అని దేవుడు ఏదైతే ఒక ఆ క్లాజ్ పెట్టాడో దాన్ని పాటించడానికి అబ్రహాము ముందుకు వచ్చాడు. ఎందుకంటే దాన్ని నమ్మాడు కాబట్టి, నమ్మిన దానిని బట్టి అతడు ఈ చర్యను కొనసాగిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు అబ్రహాముకు ఇచ్చినటువంటి వాగ్దానము నెరవేరిందా? కనానును నీ సంతానముకు, అనగా ఆ నిజమైన సంతానం ఎవరని మనం చూసాం. 3:16 గలతీ ప్రకారము సంతానము, ఆ సంతానము క్రీస్తే అనేటువంటి మాట రాయబడుతుంది. చూడండి, పోనీ 3వ అధ్యాయము గలతీలకు రాయబడిన పత్రిక
3వ అధ్యాయము 16 ఆఖరి భాగంలో మనం చూస్తే నేను ఆ సంతానము క్రీస్తు అనేటువంటి మాట మనం చదువుతున్నాం. కాబట్టి ఇప్పుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు, దేన్ని? కనానుని వాగ్దానం చేశాడు. ఎవరికి అని అన్నాడు? నీ సంతానంకే అన్నాడు. అంటే నీ నుండి వచ్చిన సంతానము. ఎవరు ఆ సంతానము? ఇప్పుడు చదవబడిన మాట ప్రకారం ఆ సంతానము క్రీస్తే. అంటే అబ్రహాము నుండి క్రీస్తు రాబోతున్నాడు. ఆ క్రీస్తుకు ఈ కనానుని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి క్రీస్తు కనానుని స్వాధీనపరచుకోబోతున్నాడు అనేటువంటి ఆ వాగ్దానము నెరవేరిందా లేదా? ఇప్పటికి నెరవేరిందా? నెరవేరలేదు. క్రీస్తేమి కనాన్ని స్వాస్యంగా చేసుకుని దాన్ని ఏలుబడి చేయలేదు. ఎప్పుడు నెరవేరుతుంది? ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు కనానికే వస్తాడు. కనాన్నే స్వాధీనపరుచుకుని అక్కడ నుండి ఆయన రాజ్య పరిపాలన జరిగిస్తాడు, 1000 ఏళ్ల పరిపాలన. కాబట్టి ఆ వాగ్దానం ఇంకా నెరవేరలేదు. కాబట్టి వాగ్దానము నెరవేరలేదు. యూదులకు దేవుడిచ్చిన వాగ్దానం, అబ్రహాము ద్వారా యూదులైన వారందరికీ దేవుడిచ్చినటువంటి ఆ వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానము ఇంకా నెరవేరలేదు. కాబట్టి ఇప్పుడు అబ్రహాము సంతానమే కదా ఈ యూదులందరూ కూడా. అబ్రహాం పుట్టిన కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు పుట్టిన కుమారుడు యాకోబు, యాకోబుకు పుట్టిన పిల్లలు వీరందరూ విస్తరించి వీరిని యూదులని మనం పిలుస్తున్నాం, ఇశ్రాయేలీల్ని. ఇప్పుడు ఒక ఇశ్రాయేలీయుడు అనగా ఒక యూదుడు సున్నతి చేస్తున్నాడు అని అంటే దేని కొరకు చేస్తున్నాడు సున్నతి? మళ్ళా ఇందాక అబ్రహాం దేని కొరకు చేశాడు వారందరికీ సున్నతి? దేవుడు ఒక వాగ్దానం చేశాడు, నీ సంతానానికి ఈ కనాను దేశాన్ని స్వాస్యంగా ఇస్తాను అని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని అబ్రహాము నమ్మి తన పిల్లలందరికీ సున్నతి చేయించాడు. ఇప్పుడు ఒక యూదుడు సున్నతి చేస్తున్నాడంటే ఏ విధంగా చేస్తున్నాడంటే అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం ఇంకా నెరవేరలేదు. ఆ వాగ్దానం భూమిలో నేను కూడా ఉండాలి అంటే ఇప్పుడు నేనేం చేయాలా? సున్నతి చేయించుకుంటే. ఈ సున్నతి దేని కొరకు? ఆ భూమిలో కనానులో స్వాస్యంగా నేను పొందడానికే. ఆ ప్రభు అబ్రహాము సంతానమైన క్రీస్తు ఏలుబడి చేసేటువంటి కనాను దేశంలో ఆయన స్వాధీనపరచుకుని ఆయన ఏలేటువంటి ఆ కనానులో నేను కూడా ఉండాలి అంటే నేనేం చేయాలి? అబ్రహాము తన పిల్లలందరికీ నమ్మి దేవుడిచ్చిన వాగ్దానాన్ని నమ్మి సున్నతి చేయించుకున్నాడు. ఇప్పుడు యూదుడు సున్నతి చేయించుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే అతడు ఆ కార్యమును సున్నతి చేయించుకుంటున్నాడంటే దాని వెనక ఉద్దేశం ఏంటంటే విశ్వాసం. మనం చూస్తాం, అబ్రహాము దేవుడి మాటను నమ్మి పిల్లలందరికీ సున్నతి చేయించాడు. యూదుడు ఆ వాగ్దానం ఇంకా నెరవేరలేదు కాబట్టి ఇప్పటికీ యూదులు ఆ వాగ్దానాన్ని నమ్మి దేవుడు ఆ దేశంలో స్వాస్యంగా మమ్మల్ని మాకిస్తాడు అని నమ్మి సున్నతి పొందడంలో తప్పు లేదు అనేటువంటిది అపోస్తలుడైన పౌలు చెప్తున్నటువంటి వివరణ. కాబట్టి ఇప్పుడు యూదులకు సున్నతి పొందొచ్చు అని పౌలు చెప్పినటువంటి ఈ బోధ సత్యమైందే. ఎందుకంటే దాని వెనక ఏముంది? క్రియలు కాదు వీరు చేస్తుంది, విశ్వాసము. ప్రభు వాగ్దానము, అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము, దేశాన్ని గురించి వాగ్దానం ఇచ్చాడు. ఆ దేశాన్ని ఇంకా ఎవరో స్వాధీనపరచుకోలేదు, ఇశ్రాయేలీలు. ఆ వాగ్దానం ఇంకా నెరవేరలేదు. కాబట్టి ఆ వాగ్దానము నెరవేరడానికి వీరు ఆ వాగ్దానాన్ని నమ్మి ఆ క్రియను జరిగిస్తూ ఉన్నారు. కాబట్టి అది ఏమంటాం, తప్పు కాదు అనేటువంటిది అపోస్తలుడైన పౌలు యొక్క వివరణ. అయితే యూదులు సున్నతి చేయించుకోవడంలో అర్థం ఉంది. కానీ యూదేతరులు అనగా అన్యులైనటువంటి వారు సున్నతి ఎందుకు చేయించుకోవాలి?
వీరికేమన్నా అన్యులకేమన్నా వాగ్దానం చేశాడా దేవుడు? ఎవరికి చేశాడు? అబ్రహాము సంతానానికి కదా. అనగా ఇస్సాకు యాకోబు పుట్టిన కుమారులైన ఇశ్రాయేలీలందరూ కదా. అయితే ఆ వాగ్దానాన్ని నీవు గనక నమ్మితే, యూదుడివై ఉండి నమ్మకం ఉంచితే సున్నతి చేయించుకోవడంలో తప్పు లేదు. కానీ నీవు యూదుడవు కాదు, అన్యుడివే. ఇప్పుడు అన్యుడు అయిన నీవు సున్నతి ఎందుకు? నీకు సున్నతి అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు అపోస్తలుడైన పౌలు చెప్పినటువంటి ఈ 2 మాటలు, యూదేతరులు సున్నతి చేయించుకోవడం దండగా అని చెప్తున్నాడు. అలాగే యూదులు సున్నతి చేయించుకున్నను తప్పు లేదు. ఎందుకంటే అది అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానము. ఆ వాగ్దానాన్ని అబ్రహాము నమ్మి తన పిల్లలందరినీ సున్నతి చేయించాడు. ఆ వాగ్దానము ముగిసిపోయింది, అయితే పర్లేదు, ఇప్పుడు సున్నతి చేయించుకోవడం వేస్ట్ అని చెప్పొచ్చు. కాబట్టి ఆ వాగ్దానం ఇంకా ముగియలేదు. ఆ దేశాన్ని తన సంతానమైన అబ్రహాము సంతానమైన క్రీస్తు ఇంకనూ స్వాధీనం చేసుకోలేదు. కాబట్టి ఆ వాగ్దానం ఇంకా నిలిచే ఉంది. కాబట్టి యూదులు ఆ వాగ్దానాన్ని నమ్మి సున్నతి చేయించుకోవడంలో తప్పు లేదు అనేటువంటిది ఈ యొక్క అపోస్తలుడైన పౌలు యొక్క బోధ. కాబట్టి యూదేతరులు సున్నతి చేయించుకోవాల్సిన అవసరం లేదని, తర్వాత యూదులు సున్నతి చేయించుకున్నా తప్పు లేదు అని, ఇలా 2 రకాలుగా ఈ బోధించడం చూసి ఈ అపోస్తలుడైన పౌలుని అప్పటి ప్రజలు లేదా గలతీల్లో ఉన్నటువంటి వారు తప్పు పట్టారు. ఏమనంటే, మేము తప్పు చెప్తున్నాం, దేవుని వాక్యాన్ని మేము వక్రీకరిస్తున్నామని నీవు చెప్తున్నావు. మేం కాదు వక్రీకరిస్తుంది, నువ్వే వక్రీకరిస్తున్నావు. ఒకసారేమో సున్నతి చేయించుకోకూడదు అంటున్నావు, ఒక చోటేమో సున్నతి చేయించుకోవాలని, ఇలా 2 రకాలుగా నువ్వే చెప్తున్నావని, నువ్వే మనుషుల్ని సంతోషపెట్టడానికి ఇలా మాట్లాడుతున్నావు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మాట మాట్లాడుతున్నావు, వీళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ మాట మాట్లాడుతున్నావు, మనుషుల్ని మెప్పించడానికి నీవు బోధ చేస్తున్నావని అపోస్తలుడైన పౌలు మీద ఒక నిందన మోపారు. అందుకే అంటున్నాడు, నేనేమి మనుషుల్ని సంతోషపెట్టాలని నేను చేయట్లేదు, పోనీ ఈ పని చేస్తే దేవుడు నన్ను దీవిస్తాడనేటట్లుగా కూడా దేవుని దయని పొందడానికి కూడా నేను ఈ పని చేయట్లేదు. నేను చేసేటువంటి ఒకవేళ మనుషుల్నే గనక సంతోషపెట్టేవాడనైతే నేను దేవుని దాసుడను కాను అని తనకు తాను నిక్కచ్చిగా మరి చెప్తా ఉన్నాడు ప్రియులారా. కాబట్టి దీనివల్ల ఈ డిస్కషన్ అంతా ఏర్పడింది. ఈ అన్యులకేమో సున్నతి అవసరం లేదని ప్రకటిస్తున్నాడు వాళ్ళని సంతోషపెట్టడానికి, యూదులనేమో మీరు సున్నతి పొందినా పర్లేదు, ఏ తప్పు లేదని వీళ్ళ వర్గం వారిని వీళ్ళని సంతోషపెట్టడానికి వీళ్ళకి చెప్తున్నాడు. ఇలా 2 రకాల మధ్య 2 రకాల బోధలు చేస్తున్నాడు అని అపోస్తలుడైన పౌలు మీద అలా అభియోగాలు వచ్చిన కారణం చేత అతడు ఈ మాట చెప్పాడు, నేను మనుషుల్ని సంతోషపెట్టడానికి, దేవుని దయను పొందడానికి ఈ పని చేయట్లేదు. మనుషుని దయను సంపాదించుకోవడానికి కనుక ప్రయత్నిస్తే నేను అసలు దేవుని పరిచారకుడినే కాదు అని నిక్కచ్చిగా అతడు ప్రకటించడం మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మరి ఈ అపోస్తలుడైనటువంటి తర్వాత 11వ వచనము నుండి 10 వరకు ఒక పారాగ్రాఫ్గా మనం చూసాం. 6 నుండి 10 వరకు అదొక కాంటెక్స్ట్గా మనం చూస్తున్నాం. 10 నుండి కాంటెక్స్ట్ మారుతుంది. ఏంటంటే చూడండి, మన బైబిల్ చదివేటప్పుడు ఇలాంటివి చిన్నగా మనకు ఉపయోగపడతాయి. ఎలాగంటే ఒక అధ్యాయము ఒక సారాంశాన్ని కలిగి ఉంటుంది. ఒక పైనుండి వద్దాం, ఒక బుక్ ఉందంటే, ఉదాహరణకి గలతీ పత్రికే ఉందంటే, గలతీ పత్రిక అంతటికి ఒక థీమ్ అనేటువంటిది ఉంటుంది. ఒక సారాంశంగా, లేకపోతే ఎందుకు ఈ గలతీ పత్రిక రాయబడింది అనేది ఒక థీమ్ ఈ పుస్తకం అంతటికి ఉంటుంది. ఆ థీమ్లో 6 అధ్యాయాలు ఉన్నాయి. ఒక్కొక్క అధ్యాయము ఒక్కొక్క దాన్ని సబ్గా కేటగిరీగా మనం విభజిస్తే ఆ థీమ్ని సపోర్ట్ చేయడానికి 6 వివిధమైనటువంటి అధ్యాయాలు 6 ఉన్నాయి. ఈ అధ్యాయాల్లో
ఈ అధ్యాయాలన్నీ ఇదొకటి బోధించి, రెండో అధ్యాయం ఇంకోటి బోధించి, మూడో అధ్యాయం ఇంకోటి బోధించి, నాలుగో అధ్యాయం ఇంకోటి బోధించి ఉంటదా? ఈ 6 అధ్యాయాలు దేన్ని సపోర్ట్ చేయడానికి? ఏదైతే గలతీ పత్రిక థీమ్ ఉందో, ఆ థీమ్ ఓరియెంటెడ్‌గానే ఈ 6 అధ్యాయాలు రాయబడ్డాయి. ఈ ఒక్ ఆ 6 అధ్యాయాల్లో ఒక్కొక్క అధ్యాయానికి మరొక ప్రత్యేకమైనటువంటి కాంటెక్స్ట్ ఉంటది. ఆ అధ్యాయం యొక్క కాంటెక్స్ట్ మనకు తెలియాలి. దాని తర్వాత అధ్యాయములో మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క పారాగ్రాఫ్స్ ఇవ్వబడ్డాయి. ఉదాహరణకి మనం 1వ అధ్యాయాన్ని మనం చూస్తే 1 నుంచి 5 వచనాలు ఒక పారాగ్రాఫ్‌గా మనం చూస్తున్నాం. తర్వాత 6 నుంచి 10 వచనాలు ఒక పారాగ్రాఫు, 11 నుంచి 12 వచనాలు ఒక పారాగ్రాఫు, 18 నుంచి 24 ఒక పారాగ్రాఫ్. అంటే ఈ పారాగ్రాఫ్‌లు ఒకటొకటి పరిశీలన చేస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క చిన్న చిన్న అంశాలను కలిగినటువంటివిగా ఉన్నాయి. అలాగా మనం చేయవలసిందేంటంటే ఈ అధ్యాయాలన్నిటిని లేతే ఈ చిన్న చిన్న పారాగ్రాఫ్స్‌నన్నిటిని ఒకదానికొకటి ముడివేసుకుంటూ వెళ్తే ఒక పెద్ద మాల ఒకటి తయారు చేయబడుతది. ఆ మాల అంతా కూడా మనం జాగ్రత్తగా చూస్తే అన్ని అధ్యాయాల్ని లేతే అన్ని పారాగ్రాఫ్‌లని, అధ్యాయాల్ని కలుపుకొని ఒక దండలాగా గుచ్చి మనం చూస్తే గలతీ పత్రిక ఏర్పడతది. అది మనం చదవాల్సినటువంటి విధానము. ముందు ఒక బైబిల్ చదువుతున్నప్పుడు ఒక బుక్‌ని మనం ఎంచుకుంటే మనం పోయిన చాలామంది ఇలా చదువుతారు. ఎలా అంటే రోజు డైలీ బైబిల్ రీడింగ్ చదవడం మనకి ఒక ఏమంటాం పరిపాటిగా లేకపోతే ఒక అలవాటుగా, హ్యాబిట్‌గా వచ్చింది కాబట్టి నేను ఈ అధ్యాయం చదివాం. ఇయాల ఈ అధ్యాయం చదవాల. లేతే ఒక సంవత్సరంలో బైబిల్ కంప్లీట్ చేయడానికి ఒక ప్లాన్ ఇస్తారు కాబట్టి రోజుకి ఇన్ని అధ్యాయాలు చదవాలని మనం పెట్టుకుంటాం. అన్ని అధ్యాయాలు చదివేస్తాం. అలా కాదు గానీ ఒక నిర్దిష్టమైన రీతిలో బైబిల్ రీడింగ్ చేయాలి. నీవు బైబిల్ అంతా చదివేసి ఏ మాత్రము అవగాహన లేకుండా చదివేయడం వల్ల ఉపయోగం ఏం లేదు. దాని మీద చదవకుండా ఉండడమే మంచిది. ఒకవేళ బైబిల్ చదవాలి అని అనుకుంటే నీకేమన్నా బుద్ధి పుడితే పుట్టాలి చదవాలనుకోండి. అయితే చదవాలనుకున్నప్పుడు ఎలా ఎంచుకుంటామంటే ఏదో ఒక బుక్‌ని ఎన్నుకోండి. మీకు మీరుగా బైబిల్ స్టడీ చేయాలనుకున్నప్పుడు ఒక బుక్‌ని మీరు ఎన్నుకొని ఇందులో ఉన్న 66 పుస్తకాల్లో ఏదో ఒక పుస్తకాన్ని మీరు ఎన్నుకొని అసలు ఈ పుస్తకం ఎందుకు రాయబడింది? బైబిల్‌లో ఈ పుస్తకం ఎందుకు పెట్టబడింది? దేని గురించి ఈ ఈ పుస్తకం రాస్తుంది? లేతే ఈ పుస్తకం రాయడం వెనకాల దీనికి ప్రధానమైన కారణం ఏంటి? దీని థీమ్ ఏంటి? అనేటువంటిది మనం చూసి ఆ థీమ్‌కి సపోర్ట్ చేయడానికి ఆ బుక్‌లో ఎన్ని అధ్యాయాలున్నాయి? లేతే ఎన్ని పారాగ్రాఫ్స్ ఉన్నాయి? అయన్నీ రాసుకోండి. ఉదాహరణకి ఒకవేళ ఇది గనక మనం స్టడీ చేస్తున్నామంటే మనం ఫస్ట్ గలతీ పత్రిక అని మనం పెట్టుకుని అందులో 6 అధ్యాయాలున్నాయి. ఈ 6 అధ్యాయాల్లో మొదటి గలతీ పత్రిక థీమ్ ఏంటి? ఈ థీమ్‌ని సపోర్ట్ చేయడానికి 1వ అధ్యాయం ఎలా ఉపయోగపడుతుంది? రెండోది ఎలాగా? మూడోది ఎలాగా? అలాగా 6 అధ్యాయాలు ఎలా ఉపయోగపడుతున్నాయి? అందులో ఉన్న పారాగ్రాఫ్స్ ఏంటి? ఈ పారాగ్రాఫ్ దేని కొరకు మాట్లాడుతుంది? ఈ పారాగ్రాఫ్ దేని కొరకు మాట్లాడుతుంది? ఒక వర్డ్‌లో రాసుకుంటే అవన్నీ మనకి చాలా క్షుణ్ణంగా అర్థమవుతాయి. అప్పుడు ఒక అధ్యాయానికొచ్చి ఈ రోజంతా లేతే ఆ వారమంతా చదవండి. అదే అధ్యాయం వారమంతా చదవండి. అప్పుడు అధ్యాయంలో కొత్త విషయాలు మనకు అర్థమవుతాయి. కొత్త సంగతులను మనం నేర్చుకోగలుగుతాం. నేర్చుకున్న వాటిని మనం మన అనుదిన ఏదైతే ఒకవేళ నోట్స్ మేకింగ్ ఉంటే నోట్స్ చేసుకోండి ఆ విధంగా. ఇలాగా మనం ధ్యానం అనేటువంటిది మనం చేసుకోగలిగితే అది మనకు ఉపయోగపడుతుందండి. కాబట్టి ఈ కాంటెక్స్ట్ మనకి ఇక్కడ మారుతుంది 11వ వచనం నుండి. ఏంటి ఆ కాంటెక్స్ట్ అంటే నేను పొందినటువంటి సువార్త. నేను ఈ సువార్తనే వక్రీకరించానని మీరు అంటున్నారు. లేదా నేను పై వచనాల్లో చెప్పాను. నేను పొందినటువంటి సువార్త మనుష్యుల యొద్ద నుండి కాదు గానీ
దేవుడే దాన్ని డైరెక్ట్‌గా నాకు ప్రత్యక్షపరిచాడు. ఆ సువార్త కాక మరి ఎవ్వరు ఏ సువార్త చెప్పడానికి వీల్లేదు. అలాగా చెప్తే సువార్తని వక్రీకరిస్తే వాడు శాపగ్రస్తుడు అని చెప్పాను కాబట్టి అసలు ఈ సువార్త నాకు ఎలా వచ్చిందో చెప్తాను వినండి అని అతని యొక్క మూలాన్ని చెప్తున్నాడు. సువార్త నాకు ఎలా వచ్చింది అనేటువంటి ఆ మూలాన్ని చెప్తున్నాడు. ఎలా వచ్చింది అనంటే 11వ వచనం నుండి చెప్తున్నాడు. నేను ప్రకటించిన సువార్త మనిషిని యోచన ప్రకారమైనది కాదని మీకు ఫస్ట్ నేను చెప్పే మాట ఏంటంటే అసలు ఈ సువార్త నాకు మనుషులెవ్వరూ కూడా చెప్పలేదు. మొదటిగా చెప్పేస్తున్నాడు. ఈ లోకంలో మనం నేర్చుకోవడానికి చాలా సోర్సెస్ ఉంటాయి. ఒకటి ఇప్పుడు ప్రస్తుత దినాల్లో మనం ఏదైనా నేర్చుకోవాలంటే ఉదాహరణకి ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకోవాలంటే వెంటనే మనం ఏం చేస్తామంటే సపోజ్ ఒక లాంగ్వేజే మనం నేర్చుకోవాలనుకోండి, ఒక తమిళ్ మాట్లాడాలనుకోండి, హౌ టు లెర్న్ తమిళ్ అని మనం గూగుల్ ఫస్ట్ చేస్తాం. టైప్ చేయగానే 30 రోజుల్లో తమిళ్ అని లేదా పుస్తకం ఒకటి ఉంది, లేకపోతే ఇలాగ రకరకాల సోర్స్. ఒక టెక్స్ట్ బుక్ 30 రోజుల్లో తమిళ్ అనేటువంటిది ఒక టెక్స్ట్ బుక్, లేదా యూట్యూబ్లో వీడియోస్ చూసి దాని ద్వారా నేర్చుకునేది, లేదా తమిళ్ని బోధించేటువంటి ఒక బోధకుడి దగ్గరికి డైరెక్ట్గా మనం వెళ్ళి రోజు స్పోకెన్ ఇంగ్లీష్ లాగా అలా స్పోకెన్ తమిళ్ అలాగా ఏదో ఒకటి మనం క్లాస్ జాయిన్ అయ్యి నేర్చుకునేడానికి రకరకాల సోర్సెస్ మనకు ఉన్నాయి ఒక విషయాన్ని నేర్చుకోవడానికి. అలాగే పౌలు నేను చెప్తున్నటువంటి ఈ సువార్తని నాకు నేర్పించడానికి నాకు ఎవరు లేరు, అదే నాకు ఎవరు నేర్పించలేదు. మనుషులైతే దీన్ని ఎవరు నాకు నేర్పించలేదు. ఇంకా మరి ఎలాగొచ్చింది నీకు? మనుషులు నేర్పకపోతే దేవుడు వచ్చి నేర్పాడా నీకు అంటే, అవును దేవుడే నేర్పాడు అని ఆ వివరణ ఇస్తా ఉన్నాడు. కాబట్టి మొదటి భాగంలో ఏంటంటే మనుష్యుల ద్వారా వచ్చింది కాదు, ఈ సువార్త నాకు మనుషుల ద్వారా వచ్చింది కాదు. ఈ ప్రత్యక్షత 2 రకాలుగా మనం చూడగలుగుతాం. దేవుడిచ్చినటువంటి ప్రత్యక్షత 2 రకాలుగా మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండము నుండి, ఎందుకంటే అపోస్తలుడైన పౌలు ఒక యూదుడు కాబట్టి యూదులకు ధర్మశాస్త్రం ఉంది, అయితే పాత నిబంధన అంతా ఉంది. ఈ పాత నిబంధనలో ఆయా చోట్ల క్రీస్తు ప్రభువుని గురించినటువంటి సువార్త పాత నిబంధనలో కూడా ఉన్నది. పోనీ అందులోంచి నేర్చుకున్నాడు అని అనుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి పరోక్షమైనటువంటి విధానంలో పరోక్షంగా కొంత అవగాహన ఉండి ఉండొచ్చు. అయితే ఈ పరోక్షంగా అతనికి సువార్త అందడానికి ఎక్కడెక్కడ మూలాలు ఉన్నాయని మనం చూస్తే, యూదులందరికీ పితరుడైనటువంటి అబ్రహాము, అతడు దేవుని మాటను నమ్మి దేవుడు అతనికి వాగ్దానం చేసిన భూమిని స్వతంత్రించుకోవడానికి ఇతని మూలంగా పుట్టినటువంటి ఒక కుమారుడు వస్తాడు. ఆ కుమారుడు దాన్ని స్వాధీనపరచుకుంటాడని 12వ అధ్యాయము 15వ అధ్యాయంలో ఆదికాండంలో కొంత సువార్త ఇవ్వబడింది. దాన్ని బట్టి అన్న కొద్దిగా నేర్చుకుని ఉండొచ్చేమో, లేదా హబక్కూకు గ్రంథంలో హబక్కూకు ద్వారా సువార్త ప్రకటింపబడింది. దేవుడు హబక్కూకు సువార్త చెప్పాడు. హబక్కూకు దేవునికి మొరపెట్టినప్పుడు, అయ్యా లోకం చాలా చెడిపోయింది, అన్యాయము అక్రమము చాలా విర్రవేగిపోయినట్టు స్థితిలో ఉన్నారు ప్రజలు, న్యాయం లేదు, నీతి లేదు, గతి తప్పిపోయింది, ప్రజలు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, దేవుడు అన్నవాడు నీవు ఉన్నావు కదా, చూస్తూ ఎలా ఊరుకుంటున్నావు ఇవన్నీ అని హబక్కూకు మొరపెట్టాడు. అప్పుడు హబక్కూకు దేవుడు సమాధానం చెప్పాడేమనంటే, వీరిని సరి చేయడానికి లేకపోతే వీరికి బుద్ధి చెప్పడానికి నేను ఒక కల్దీల్ని జనాంగాన్ని రేపుచున్నాను అని దేవుడు సమాధానం చెప్పాడు. వారు భయంకరమైన జనం, క్రూరులైనటువంటి వారు, వాళ్ళందరూ వచ్చి వీళ్ళని నాశనం చేస్తారు అని. అప్పుడు హబక్కూకు అన్నాడు, కొద్దో గొప్ప మాకు భక్తి ఉంది కదా ఇశ్రాయేలీలకి, ఈ భక్తి కలిగిన కొద్ది అన్నా భక్తి ఉన్నటువంటి వీరిని అసలు ఏ భక్తి లేని అన్యులైన మూర్ఖులైనటువంటి వాళ్ళు వచ్చి వీళ్ళని నాశనం చేయడం ఏంటి,
వీళ్ళో కొంచెమన్నా భక్తి ఉంది, కొద్దిగన్నా అక్కడక్కడ విశ్వాసం కలిగిన వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అని అవ్వకు దేవుడు అడిగితే అప్పుడు అన్నాడు, విశ్వాసం గలవాడు విశ్వాసంతో ఉండనివి, విశ్వాసంతో అలా మరనివి పర్లేదు, వాడు తన విశ్వాసాన్ని బట్టి జీవిస్తాడు నిత్యము, అతని విశ్వాసాన్ని బట్టి నిత్యం బ్రతుకుతాడు అని చెప్పి నేను నీకు ప్రత్యక్షతను ఇస్తున్నాను. ఆ ప్రత్యక్షత నీకు మాత్రమే కాదు, పెద్ద పెద్ద అక్షరాలతో నువ్వు పరిగెత్తేవాడు సైతము చదవగలిగినట్లుగా పెద్ద పెద్ద అక్షరాలతో ప్రత్యక్షతను రాయి అని చెప్పాడు. ఏంటి ఆ ప్రత్యక్షత అంటే, వాగ్దానం చేసిన వాడు రాబోతున్నాడు, అతడు ఆలస్యం చేసినను తప్పగా వస్తాడు, అతని కొరకు నీవు కనిపెట్టుకుని ఉండు అని హబక్కుకు దేవుడు వాగ్దానం చేశాడు. పాపం అతని జీవితంలో ఆఖరి దినం వరకు కనిపెట్టుకుని ఉండి ఉంటాడు విశ్వాసంతో. వాగ్దానం చేసిన వాడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు కదా సంతానం, ఆ సంతానం కోసం చూశాడు, అతను వస్తాడేమో అని విశ్వాసంతో అతడు మృతి చెందాడు. చాలామంది అలా విశ్వాసంతో ఎదురు చూసి మృతి పొందారు. వారి జీవితాల్లో ఆయన్ని చూడలేదు. అయితే 2000 సంవత్సరాల క్రితం ఆయన వచ్చాడు, ఈ లోకములో కొంతకాలం 33.5 సంవత్సరాలు జీవించి ఆయన చనిపోయాడు. మృత్యుంజయుడై ఆయన ప్రాణం పెట్టిన తర్వాత, ఆయన మృతి నొందిన తర్వాత ప్రాణాన్ని తిరిగి మరలా ఆయన తీసుకుని పునరుద్ధానుడుగా తండ్రి కుడి పార్శ్వమునకు ఆరోహణమయ్యాడు. తండ్రి అతనికి దేశాన్ని ప్రజలను స్వాస్యంగా ఇచ్చాడు, భూమిని ప్రజలను. ఆ స్వాస్యాన్ని పొందడానికి ఆయన మరలా రాబోతున్నాడు అనే విషయాలు హబక్కు గ్రంథంలో కొద్దిగా రాయబడ్డాయి. పోనీ ఆ విషయాల ద్వారా నేర్చుకుని ఉండొచ్చేమో అపోస్తలుడైన పౌలు. అయితే మనుషులైతే ఎవరో ఇతనికి ఈ విషయాలు బోధించి ఉండకపోవచ్చు. అయితే ప్రత్యక్షంగా ఇతడు చెప్పేది ఏంటంటే, ఈ సువార్త నాకు మనుషుల వల్ల కలగలేదు కానీ ప్రత్యక్షంగా దేవుడు నాకు బయలుపరిచాడు ఈ విషయాలని చెప్పి మరి అతని గురించినటువంటి వివరణ మనం చూడగలుగుతూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఆ మార్పు ఎక్కడైతే దమస్కు మార్గములో దేవుడు సౌలును కలుసుకున్నాడో అక్కడ కలిగినటువంటి ఆ స్థితి నుండి తాను వివరించుకుంటా వస్తూ ఉన్నాడు. ఏంటంటే, వెంటనే నేను ఎక్కడికి వెళ్ళిపోయానంటే అరేబియాకు నేను వెళ్ళిపోయాను అనేటువంటి ఆ మాట అతడు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. 17వ వచనం మనం చదివితే, నాకంటే ముందుగా అపోస్తలైన వారి యొద్దకు యెరూషలేము నాకైనను వెళ్ళలేదు కానీ వెంటనే అరేబియా దేశములోనికి వెళ్ళి తిని. అంటే ఇతడు దేవుని చేత ఏమంటాం, ఆ ప్రత్యక్షత ఇతనికి వచ్చిన వెంటనే ఆ కళ్ళు ఇతనికి ఆ మసకమ్మేసిని, ఆ వెలుగును చూసి తట్టుకోలేక గుర్రం మీద నుంచి ఇతడు కింద పడిపోయాడు. అయితే ఆ నడవలేని స్థితిలో ఇతనికి కొంత సహకారులు చేసి అతన్ని ఆ పట్టణంలోనికి తీసుకెళ్ళిపోయారు. అక్కడి నుండి నేను వెంటనే అరేబియా దేశంలోనికి నేను వెళ్ళిపోయాను. పోనీ ఇతడు మారాడు, సౌలు నుండి పౌలుగా అయ్యాడు కాబట్టి ఈ మార్పు వలన మరి ఎవరన్నా దేవుడిని దర్శించాడు కాబట్టి ఇప్పటికైనా నువ్వు తెలుసుకో, ఇది సువార్త, దీన్ని నువ్వు నేర్చుకో అని ఇతనికి బోధించినటువంటి ఆ విషయాలు ఏమీ లేవు. కానీ అది జరిగిన వెంటనే ఏదైతే దేవుడు అతన్ని దర్శించాడో ఆ దర్శించినటువంటి వెంటనే ఇతడు ఎక్కడికి వెళ్ళిపోయాడంటే అరేబియా దేశానికి వెళ్ళాడు. తర్వాత దమస్కు పట్టణానికి అతడు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇతడు నేర్చుకున్నటువంటి ప్రత్యక్షంగా యేసుక్రీస్తు ఇతనికి బోధించినటువంటి ఆ బోధ అరేబియా దేశంలో ఇతనికి దేవుడు స్వయంగా నేర్పించాడు అని అపోస్తలుడైనటువంటి పౌలు మరి తెలియపరచడం మనం చూస్తున్నాం. 12వ వచనం, 1వ అధ్యాయం 12వ వచనం, మనుష్యుని వలన దానిని నేను పొందలేదు, నాకెవడనో దాన్ని బోధింపలేదు కానీ
యేసుక్రీస్తు బయలుపరచుట వలననే అది నాకు లభించినది. యేసుక్రీస్తు బయలుపరిచిన ఇవ్వడం వలనే, మరెవ్వరు మనుష్యులు నాకు దాన్ని ప్రకటించలేదు. 13వ వచనం, పూర్వమందు అంటే ఇతను ఒక్కొక్క దాన్ని ఇతడు చక్కగా వివరిస్తున్నాడు. ఎలాగంటే, మనుష్యులు నాకెవరో కూడా దీన్ని వివరించలేదు, దేవుడే నాకు దీన్ని వివరించాడని చెప్తూ, మరి నేను ఒక యూదుడిగా ఉన్నాను, యూదుడిగా ఉన్నప్పుడు నేను ఎలా జీవించాను అనేటువంటిది ఇతడు చెప్పుకొస్తున్నాడు. ఎలాగంటే, పూర్వము యోధ మతస్థుడైనటువంటి నేను, ఆ మతం అంటే నాకు చాలా పిచ్చిగా ఉండేది. ఆ మతం కోసం ఏదైనా చేయాలి అనేటువంటి పిచ్చి స్థితిలో నేను ఉన్నాను అని అతని కోసం చెప్తున్నాడు. పూర్వము యోధ మతస్థుడై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితంగా హింసించి నాశనం చేసేవాడిని. ఎందుకంటే యోధా మతమే కరెక్టు, ఈ యోధా మతం కాకుండా ఇంకేదైనా వచ్చిందా దాని అంతు చూడ్డానికన్నా నేను వెనకాడేవాడిని కాదు అని చెప్పి, ఈ యోధా మతంలో నుండి ఏర్పడింది ఏది? సంఘము. ఈ సంఘము ఏర్పడిన విధానాన్ని మనం చూస్తే, యూదులైనటువంటి వారి యొద్దకే దేవుడు మొదట వచ్చాడు. ఇశ్రాయేలీల్ని వెదకి రక్షించడానికి వచ్చానన్నాడు. ఆ ఇశ్రాయేలీల్లో ఉండి, యూదుల్లో ఉండి మారినటువంటి వారితో ఏర్పడిన సంఘం ఏదైతే ఉందో, ఈ యోధా మతం ఇంత గొప్పది, ఇంత ఖ్యాతి గలది, ఇంత ప్రత్యేకమైనది అయితే ఇందులో ఉండి వేరే మతంలోకి, వేరే ఒక దాంట్లోకి వీళ్ళు వెళ్ళిపోతారా అని ఆ వెళ్ళిన వారిని చిత్రహింసలు పెట్టి, వారిని ఎలాగైనా సరే శిక్షించి, దండించి, చివరికి చెరసాల్లో వేయించడానికి కూడా ఇతడు మరి సిద్ధపడి, ఆ విధంగా వారిని, సంఘాన్ని హింసించడానికి పూనుకున్నటువంటి వ్యక్తి ఈ అపోస్తలుడైన పౌలు. నేను ఇలాంటి వాడిని, నాకు ఇలా హింస చేసేటువంటి వాడిని అని చెప్తూ, నా పితరుల పారంపర్య ఆచారమందు విశేష ఆసక్తి గలవాడనై, నా స్వజాతీయులలో నా సమాన వయస్కుల్లోనైనను అనేకుల కంటే యూదుల మతములో అత్యధిక ఆధిక్యత నొందితిని. అంటే అంటే ఇతని యొక్క సమవయస్కుల్లో, అంటే అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క సమవయస్కులు, అంటే అప్పుడు అతనికి ఉన్నటువంటి వయసుతో సమాన వయస్కులైనటువంటి వారు ఎవరు ఇంత నిష్టగా లేరు, ఇంత మతం పట్ల పిచ్చితో ఎవరో లేరు. అలాంటి పిచ్చితో నేనున్నాను. యోధా మతం అంటే అంత నాకు ఇష్టం. అనేకుల కంటే యోధా మతములో ఆధిక్యత నొందాను. అంటే యోధా మతంలోనే ఒక ఉన్నత స్థాయికి ఎదిగిపోయాడు ఈ పౌలు. మార్పుకు ముందు అంతగా యోధా మతాన్ని నేను ఆచరించాను, ఆ మతం పట్ల ఆసక్తి కలిగి ఉన్నాను. అలాంటిది మరి నన్ను దేవుడు ఏం చేశాడు, ఇలాగా ఇంకా హింసించేయాలి, ఇంకా సంఘం లేకుండా ఆ మార్గంలో వెళ్తున్న వారందరినీ చెదరగొట్టేసి, మొత్తం నామరూపాలు లేకుండా వారందరినీ నాశనం చేసేయాలని కంకణం కట్టుకొని పత్రికలతో నేను వెళ్తుంటే దేవుడు స్వయంగా నన్ను అడ్డుకున్నాడు. క్రీస్తు అడ్డుకొని, సౌలా సౌలా నీవు నన్ను ఎలా హింసిస్తున్నావని ఆయన స్వయంగా నాతో మాట్లాడాడు అని తన దేవునితో ఉన్నటువంటి ఏర్పడిన ఆ ఎన్కౌంటర్ గురించి ఆ పౌలు వివరిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మూలం మనుషులు ఎవరి దగ్గర నుండి రాలేదు, దేవుడే దీన్ని నాకు బయలుపరిచాడు. ఆ సువార్తనే నేను ప్రకటిస్తున్నాను, ఆ సువార్తను ఎవరు వక్రీకరించొద్దు అని హెచ్చరిస్తా ఉన్నాడు. దేవుడి వాక్యాన్ని మన వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము గల మా ప్రియ పరలోక తండ్రి, మీ ఉన్నతమైన, శ్రేష్టమైన, అత్యున్నతమైన నామమునకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. కొద్ది నిమిషాలు ఈ వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చిన ఈ కృప కొరకు వందనాలు. విత్తబడిన వాక్య భాగం మా వినికిడిలో ఫలింపచేయండి. వాక్యానుసారంగా మేము జీవించడానికి కృప చూపించండి. నిజమేనాయా, పౌలుకు మీరు అనుగ్రహించిన ఆ ప్రత్యక్షతను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాం. ఎందుకంటే ఆ ప్రత్యక్షతలే నేడు మేము చదువుకుంటున్నాం.
ఆ ప్రత్యక్షతలు మా ఆధ్యాత్మిక జీవితాన్ని నిర్దేశించడానికి ఇవ్వబడిన ఆ మాటలుగా మేము దాన్ని ఎంచి మా జీవితాలు వాక్య ప్రకారం ఇంకను కట్టుకోవడానికి కావలసిన కృపను, సహాయమును మరి దయచేయమని, వత్తిబడిన వాక్యం మా వినికిడిలో ఫలింపచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.